ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆందోళనకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి అశోక్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన జరుపుతున్నారు. విద్యార్థుల అరెస్టులు, రాజకీయ నేతల సంఘీభావం, విద్యార్థి సంఘాల నినాదాలతో బోర్డు కార్యాలయం హోరెత్తుతోంది. 25న కలెక్టరేట్ల ముందు ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇంటర్ బోర్డు వైఫల్యంపై నేతలు సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. బోర్డు తీరుపై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, చీఫ్ విప్ బట్టి విక్రమార్క లేఖ రాశారు. బోర్డు వైఫల్యానికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, బోర్డు కార్యదర్శి అశోక్ ను తొలగించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారించింది. బోర్డు కార్యదర్శి అశోక్ తో పాటు గ్లోబరీనా సంస్థ సీఈఓ రాజులను ప్రశ్నించింది. గ్లోబరీనా సంస్థ లోపాలు, బోర్డు వ్యవహరించిన తీరుపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ మేరకు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మరోవైపు ఇంటర్ బోర్డు ప్రక్షాళనకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంటర్ ఫలితాల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి, అదేవిధంగా తల్లిదండ్రుల ఆందోళన, విపక్షాల ఆందోళన, విద్యార్థి సంఘాల డిమాండ్స్ కు సంబంధించి వివరాలు అందించేందుకు న్యూస్ డెస్క్ నుంచి లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా కొనసాగుతోంది? ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభిస్తోంది? ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? రైట్ జోష్న, 4 రోజులు గడిచింది. 4 రోజులైనా సరే ఇంకా రోజు రోజుకి క్షణానికి తల్లిదండ్రుల ఆందోళన పెరుగుతుంది తప్పితే ఏ మాత్రం కూడా తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆ స్థాయిలో భరోసా అనేది ఇప్పటి వరకు తల్లిదండ్రులకి కలగలేదు. అంటే ఎవరు చెబితే ఆ భరోసా కలుగుతుంది అనేది మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. రైట్, అంటే అధికారులు ఇస్తారా, లేదంటే మంత్రులు ఇస్తారా, లేదంటే కీలకమైన వ్యక్తులు వచ్చి మరి మాట్లాడతారా అనేది మాత్రం ఇక్కడ ఒక రకమైన పరిస్థితి కనబడుతోంది. వీటన్నింటితో పాటుగా గ్లోబరీనానేమో ఇంటర్ బోర్డు మీద వేయడం సమస్యని, ఇంటర్ బోర్డు ఏమో కాదు గ్లోబరీనాదే తప్పనడం, బట్ ప్రభుత్వం మాత్రం ఒక కమిటీ వేయడం, ఇటు నిన్న కోర్టులో దీనికి సంబంధించి కోర్టు కూడా సీరియస్ అవ్వడం, ఇది సోమవారానికి వాయిదా పడ్డం, ఇవన్నీ కూడా ఒక రకమైన పరిణామాలు. అయితే ఈ లోపుగా మిగతా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లాల్సిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, జేఈఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇటు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాల్సిన విద్యార్థులు కానివ్వండి, వీళ్ళంతా ఈ గందరగోళం మధ్యలో, అంటే ఇప్పుడు 90% వచ్చే విద్యార్థి చదివే తీరు, తను సమయం కేటాయించే విధానం అనేది ఒక రకంగా ఉంటుంది. రైట్, 60% వచ్చిన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది. కనీసం ఈ రకంగా కూడా విద్యార్థులు బేరేజ్ వేసుకోలేక ఒక రకమైన ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితే కనబడుతోంది. ఈ రోజు 95 అబవ్ వచ్చిన విద్యార్థుల్లో కూడా మరి ఎంసెట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు చదవాలి, లేదంటే మళ్ళీ రీవాల్యుయేషన్ కి అందరూ వెళతారా, ఇలాంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదంతా ఓవరాల్ గా ఒక పరిస్థితి. ఈ రోజు పరిస్థితి కనుక మనం చూసుకుంటే, గ్లోబరీనా దగ్గర ఆందోళన చేయడానికి ఇటు తల్లిదండ్రులు అందరూ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రతిపక్షాలు కూడా అక్కడికి వెళ్లి ఆందోళన నిర్వహించాలి అని కూడా పూనుకున్నట్టుగా తెలుస్తోంది. గ్లోబరీనా దగ్గర ఒక రకమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇంటర్ బోర్డు దగ్గర అయితే 3 రోజుల నుంచి ఏ పేరెంట్, ఏ తల్లిదండ్రులు అక్కడికి ఒక ఆటోలో దిగినా, కారులో దిగినా వాళ్ళంతా నడుచుకుంటూ వచ్చి లోపలికి ఎలా చేయండి, మా అబ్బాయి పరిస్థితి ఇది, మా అమ్మాయి పరిస్థితి ఇది, మార్కులు అనేవి అసలు కనీసం లాంగ్వేజ్ మార్చేశారు, ఇలా ఉంది, మేము కంప్లైంట్ ఇస్తాం, జస్ట్ కంప్లైంట్ తీసుకోండి, మాకు ఒక రసీదు ఇవ్వండి అని అడగడానికి వస్తున్నామో కనీసం లోపలికి అలౌ చేయట్లేదు అంటున్నారు. అయితే త్రిసభ్య కమిటీ ప్రభుత్వం ఏదైతే వేసిందో అది నిన్నంతా కూడా ఇంటర్ బోర్డు
ఆఫీస్లోనే ఉండడం జరిగింది. అయితే ఇంటర్ బోర్డు ఆఫీస్లో నిన్నంతా పేరెంట్స్ వెళ్తే అలౌ చేయలేదు, అక్కడ ఒక టీఆర్ఎస్ నాయకులు వెళితే అలౌ చేశారు అనేది మాత్రం వినబడుతోంది. దీన్ని కూడా ఒక ఖండించాల్సిన అవసరం కనబడుతోంది. పోలీసులు అక్కడ భారీగానే మోహరించారు. ఏ పేరెంట్ని విద్యార్థిని లోపలికి రానివ్వట్లేదు. నిన్నంతా కూడా మనం చూసాం పరిస్థితులు. ప్రతిపక్షాలు వెళ్ళినా లేదా ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి మనకు కనబడింది. అసలు ఆయన కూడా లోపలికి రానివ్వకుండా అక్కడ అరెస్టులు చేసేసి ఎక్కడికక్కడి వాళ్ళందరినీ కూడా వాహనాల్లో తరలించే దృశ్యాలే నిన్నటి వరకు కనబడ్డాయి. మరి ఈ రోజు కూడా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఓవైపు ప్రతిపక్షాలు, ఓవైపు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు వీళ్ళంతా కూడా ముందుకొస్తున్నారు. అయితే ఆందోళన ముఖ్యం కాదు, మాకు న్యాయం జరగాలి అనేది బాలల హక్కుల సంఘం నాయకులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అయితే వినబడుతోంది. మరి ఆ న్యాయం ఏ దిశగా జరుగుతోంది? సోమవారం వరకు కోర్టు మరి విచారణకి సమయం ఇచ్చింది కాబట్టి ఈ లోపుగా మరి పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి? కమిటీ నివేదిక అనేది ఈ రోజు వస్తుందా, గురువారం వస్తుందా అనేది కూడా ఒక రకమైన క్లారిటీ లేదు. ఇస్తే గనక కమిటీ ఎవరిని ఇక్కడ నిందితులుగా తేల్చే అవకాశం ఉంది. కోర్టు కంటే ముందుగా కమిటీ ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వస్తుంది కాబట్టి ఆ నిర్ధారణ ఎవరికి ఇది మేలు చేసే విధంగా ఉంటుంది, లేదంటే ఎవరిని తప్పు పట్టే విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. జోష్న. ఓకే, రైట్ లక్ష్మి. మొత్తానికి అది ఒకటి క్లారిటీ లేనటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. ఒకవైపు ముందుగా ప్రకటన చేసినప్పుడు అసలు ఇవన్నీ అవాస్తవాలు, ఒక కల్పనలు మాత్రమే, అనవసరంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అన్నారు. తర్వాత పిల్లలు వచ్చేసి మా మెమోస్ ఇవి, మా ర్యాంక్స్ ఇవి, మాకు గతంలో వచ్చిన ఇవి అని చెప్పేసరికి మళ్ళీ ఒక కమిటీని వేయడం జరిగింది. ఇంతవరకు అంటే ఈ రోజు ఆ కమిటీకి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది విద్యాశాఖకు. రైట్. అయితే లక్ష్మి, మనం ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏ విధంగా అనుకోవచ్చు? ఒక సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు అంటే విద్యార్థుల తల్లిదండ్రులకు, అంటే ఇప్పుడు కరెక్టే జరిగిందా, అసలు ఏంటి దీని గురించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా? మార్క్స్ కు సంబంధించి మార్చేటువంటి కనిపిస్తోందా? ఒకవైపు వాల్యుయేషన్ కు చూసుకున్నా, రీకౌంటింగ్ కు చూసుకున్నా 600 రూపాయలు 100 రూపాయలు చెల్లించాలి అని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా తల్లిదండ్రులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అసలు ఏంటి ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి మనకు ఇంటర్ బోర్డు నుండి కనిపిస్తోంది, ఏమంటారు? ఎగ్జాక్ట్ గా జోష్న, మీరు అన్నట్టుగానే ఈ వాల్యుయేషన్ రీవాల్యుయేషన్ మరో ఒకసారి ఇప్పుడు నేను కావాలంటే ఫోన్లో కూడా చూపించగలను. ఇప్పుడు ఇంటర్ బోర్డు అనేది వెబ్సైట్ ఆన్ అవ్వని పరిస్థితి ఉంది. నిన్న 4 గంటలకి మనం దీనికి సంబంధించి పేరెంట్స్ వర్షన్స్ పిల్లలతో మాట్లాడడం జరిగింది. 4 గంటల నుంచి అసలు బోర్డు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోండి అనేది చెప్పారు. తేదీ కూడా పొడిగిస్తాము, 27 కంటే కూడా పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అయితే దానికి సంబంధించి ఎక్కడా కూడా డేట్ అనేది ఒక నిర్ధారణగా నిర్దిష్టంగా లేని పరిస్థితి ఉంది. డేట్ అనేది, అదేవిధంగా ఫీజు అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మీరు చేసిన తప్పుకి మేము ఎందుకు డబ్బులు కట్టాలి, ఒక్కొక్క సబ్జెక్టుకి 600 కట్టాలి. ఇప్పటికే చాలా మంది చిన్న పేద విద్యార్థులు అందరూ కూడా తల్లిదండ్రులు కడుపు కట్టుకుని వాళ్ళందరినీ చదివించి ఉంటారు. అలాంటి విద్యార్థులంతా కూడా మీరు చేసిన తప్పుకి అసలు మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు? కొంతమంది ఒక సబ్జెక్టులు, కొంతమందికి పూర్తిగా టోటల్ అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు భారీగానే దాదాపుగా 4-5 వేల వరకు కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము వేరే ఎగ్జాముల కోసమో, లేదంటే ఇంకేదైనా పుస్తకాలు కొనుక్కోవడం కోసమో, ఇంకేదైనా మా ఫర్దర్ స్టడీస్ కోసం చదువుకోవాల్సింది మీరు చేసిన తప్పుకి మా దగ్గరే వసూలు చేస్తారా? మేము కట్టము అంటున్నారు. దీనికి సంబంధించి కూడా క్లారిటీ లేదు. అయితే సోమవారం కోర్టు తీర్పు తర్వాత అయితే మరి దీని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ లోపుగా దాదాపుగా 5-6 రోజుల సమయం అయితే వృధా అవుతుంది రీవాల్యుయేషన్కో రీవెరిఫికేషన్స్కో వెళ్లాల్సిన విద్యార్థులకి మాత్రం. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. ఇక ఇంటర్ బోర్డు ఎత్తివేసేందుకు రెడీ అవుతోంది సర్కార్. ఇక నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకే బోర్డు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇంటర్ బోర్డును ప్రభుత్వం పరీక్షల డైరెక్టరేట్ను ఎస్ఎస్సి బోర్డులో విలీనం చేయాలని భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని అమలు చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు సర్కార్ రెడీ అవుతోంది. పాఠశాల విద్య నుంచి సాంకేతిక విద్య వరకు ప్రక్షాళన చేసేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఉపాధ్యాయ వ్యవస్థలో బోధన విధానంలో మార్పులు తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యా విధానంలో 10+2 అమలులో ఉంది. ఇందులో 10వ తరగతి వరకు ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్ వరకు మరో బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలన్నీ డైరెక్టరేట్ ఎస్ఎస్సి బోర్డు మాత్రమే నిర్వహిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో
కొత్త రాష్ట్రం తెలంగాణలో కూడా వేర్వేరుగానే పరీక్షలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంటర్ వరకు ఒకే బోర్డు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వరకు వారే చూస్తున్నారు. ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ 10వ తరగతి బోర్డు పరీక్షగా పిలుస్తున్నారు. ఇది 10వ తరగతి విద్యార్థుల కోసం సిబిఎస్ఈ, ఇతర బోర్డులు సహా వివిధ విద్యా బోర్డులు నిర్వహించే ఒక పబ్లిక్ పరీక్షా విధానం అమల్లో ఉంది. తాజాగా ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలో వచ్చిన పొరపాట్ల వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తోంది. ఇంటర్ విద్య పరీక్షా విధానంలో అనేక విమర్శలొచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు సర్కార్ ప్రస్తుతమున్న ఇంటర్ బోర్డును పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఇంటర్ వరకు ఒకే బోర్డు కిందకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో తరహాలో రాష్ట్రంలోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ బోర్డు వలె ఎస్ఎస్సీ ద్వారా పరీక్షలు జరపాలని యోచిస్తోంది.